మరి ముఖ్యంగా చెప్పాలంటే ఒకరోజు లెవెల్లే ప్రాంతంలో మరి 3వ సెమినార్ జరుగుతుంది. సండే ఆ రోజు వర్తమానం యేసన్న గారు చెప్పాలి. శనివారం రాత్రి నన్ను తర్వాత మేరక్క గారిని యేసన్న గారు తీసుకొని లేమల్లకు తీసుకెళ్ళారు. ఆ రాత్రి నాతో చెప్పిన మాట ఏంటంటే, రేపు ఆదివారం నేను ఇక్కడికి వస్తానని చాలామంది ప్రజలు వస్తారు, అరే వర్తమానాన్ని బోధించు సంఘంకు అని చెప్పి చెన్నై వెళ్ళిపోయారు. ఆ రోజు మరి ఆదివారం మరి ప్రేమక్క యొక్క ఆధ్వర్యంలో ఆరాధన జరిగింది. ఆ సమయంలో 1000 మంది ప్రజలు అన్నగారు వస్తారని 1000 మంది ప్రజలు గుమికూడారు. మొదటిసారిగా 1000 మందిలో నిలబడి వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తెల్లారి దైవజనులు దేవదాస్ అయ్య గారు అక్కడ ఆ స్టూడెంట్స్కి బోధించడానికి వచ్చారు. ఆ సమయంలో మరి ఆదివారం రోజు ఎవరైనా ఒకరు పెద్ద సేవకులు ఉన్నారు కదా, ఎవరు బోధించారని తెలిసి ఇలా జయరాజ్ గారు బోధించారని తెలుసుకొని నన్ను పైకి పిలిచారు. నేను దైవజనుని గదిలోకి వెళ్ళిన తర్వాత దైవజనులు మోకరించమన్నారు. వారి రెండు చేతులు నా తల మీద పెట్టి, 2 చేతులు, ఒక చేయి కాదు 2 చేతులు నా తల మీద పెట్టి, దేవుడు నిన్ను దీవించాడు, నేను దీవిస్తున్నాను, దేవుడు నిన్ను వాడుకుంటాడు అని ఆ రోజు దైవజనులు ఇచ్చిన ఆశీర్వాదం ఇప్పటికీ నా తల మీద ఒక కిరీటంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా.